జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించెదము. దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చదవబడినటువంటి లేఖనములో ఉన్నటువంటి ఒక మాట, అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఈ చదవబడినటువంటి ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది అని అంటే, యోధా రాజుగా పట్టాభిషేక్తుడైనటువంటి యోధా రాజుగా అభిషేకింపబడినటువంటి ఉజ్జియాను గూర్చి చెప్పబడినటువంటి మాట. ఎవరి ఉజ్జియా అనంటే యోధా రాజు అయినటువంటి ఉజ్జియా. దేవుని ప్రజలారా, రాజ్యములు, సింహాసనములు, అధికారములు దేవుని వలన మాత్రమే కలుగుతాయి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకనికి హెచ్చింపు తూర్పు నుండి గాని పరమట నుండి గాని కలగదు, అది యెహోవా వలన మాత్రమే కలుగును అని మనం గుర్తించాలి. ఉజ్జియాను యోధా ప్రజల మీద రాజుగా చేసింది దేవుడే. అయితే ఉజ్జియా తన తండ్రి మరణం పొందిన తరువాత ఉజ్జియాను పట్టాభిషేక్తునిగా చేశారు. అతని వయసు 16 సంవత్సరాలు. 16 సంవత్సరములు అంటే చాలా చిన్న ప్రాయం. 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిని నేటి దినాలలో మనం చూస్తే చాలా బాధ్యతారహితంగా కనపడతారు. కానీ ఉజ్జియా దేవుని సంకల్పం వలన, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో యోధా ప్రజలకు రాజుగా ఉండుటకు అభిషేకింపబడి పట్టాభిషేకము చేయబడితే, అతని విషయం అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెబుతున్నటువంటి విషయం అదే 26వ అధ్యాయం 5వ వచనం అయితే ఏం చెబుతుందో చదువుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. 16 సంవత్సరముల ప్రాయములో యోధా ప్రజలకు అతడు రాజుగా ఉండుటకు నిర్ణయింపబడి, అతని దేవుని సంకల్పము వలన, దేవుని దయ వలన, దేవుని కటాక్షము వలన అతడు రాజుగా పట్టాభిషక్తుడైతే, అతడు చిన్న ప్రాయమైనప్పటికీ అతడు యెహోవాను ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం అతనిని యెహోవా వర్ధిల్ల చేసెను అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ సెలవిస్తా ఉంది. దేవుని ప్రజలారా, 16 సంవత్సరముల వయస్సులో యోధా రాజ్యమునకు ఉజ్జియా పట్టాభిషేక్తుడైతే, 16 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రాయము కలిగిన యవనులను నేటి దినములో మనం చూస్తే బాధ్యత రహితులుగా మనం చూస్తూ ఉన్నాం. బాధ్యత లేని వారు చదువుకోండి అయ్యా అంటే చదువుకోరు. వాళ్ళు చదువు విలువ తెలుసుకునేటప్పటికల్లా వారి జీవితము, వారి యొక్క పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు చాలా మందికి వారి జీవితపు విలువ తెలియనటువంటి వారిగా బ్రతుకుతున్నారు. 16 సంవత్సరపు వయస్సు వారిని మనం చూస్తే అల్లరి చిల్లరిగా, బాధ్యత రహితులుగా, ఎట్లాంటి వారంటే ఇదిగో రకరకాలైనటువంటి ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. కానీ ఉజ్జియా దేవుని సంకల్పం, ఉజ్జియా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగా, అభిషక్తుడిగా, దేవుని అభిషేకమును పొంది రాజుగా నియమింపబడితే అతడు యెహోవాను ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినందున దేవుడు అతనిని వర్ధిల్లా చేసెను అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తుంది. చిన్నపిల్లోడైనా, పెద్దోడైనా, యవనుడే అయినా, వృద్ధుడే అయినా,
ఎవరైనా ఏ వయసు వారైనా దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునిని ఆశ్రయించగలిగితే వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడని మనం ఉజ్జియాని బట్టి మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి వర్ధిల్లాలి అన్న మనసుంటే సరిపోదు, నేను వర్ధిల్లాలి అన్న కోరిక కలిగిన వారు ఉజ్జియాని బట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. నేను వర్ధిల్లాలి, నేను ప్రబలాలి, నేను గొప్పవాడినవ్వాలి, దేవుని చేతులు నన్ను హెచ్చించాలి అని ఎవరైనా కోరుకుంటే వారు యెహోవాను ఆశ్రయించినటువంటి వారిగా ఉండాలని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఉజ్జియా వలన మనం నేర్చుకోవాల్సిన విషయం, ఉజ్జియా దేవునిని ఆశ్రయించెను. దేవుడు తనను ఆశ్రయించినంత కాలం అతన్ని వర్ధిల్ల చేశాడు. ఏ విధమైన రీతిగా అతన్ని వర్ధిల్ల చేశాడు అనే విషయాలు కొన్నిటిని మీకు తెలియజేస్తాను. చూడండి, దేవుడు అతనికి సహాయము చేశాను. 8వ వచనంలో చెప్పండి మాట ఏంటంటే, అతడు యెహోవాను ఆశ్రయించాడు, దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. ఏ విషయంలో సహాయం చేస్తూ వచ్చాడు? అతడు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి అతడు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు, తన సైన్యానికి సహాయం చేశాడు. అలాగే అతడు ప్రాకారాలు కడుతున్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అతని గురించి రాయబడినటువంటి విషయం ఏంటంటే, అతడు వ్యవసాయం చేసే విషయంలో, అతడు వ్యవసాయం విషయంలో బహు మక్కువ కలిగిన వాడని చెప్పబడింది. అతడు వ్యవసాయమందు అతడు అపేక్ష కలిగిన వాడు గనుక పర్వతములలో కర్మేలులోనూ అతనికి వ్యవసాయాలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు పనివారు కలిగినటువంటి వాడు గనుక వ్యవసాయపు పనులలో కూడా దేవుడు అతనికి సహాయం చేసి వ్యవసాయమును అదంతా కూడా అభివృద్ధి అవునట్లుగా, తోటలన్నీ ఫలభరితం అవునట్లుగా వాటన్నిటిలో అతన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. అంత మాత్రమే కాదు, తన సైన్యాన్ని దిట్టపరుచుకోవడానికి, తన సైన్యాన్ని ప్రబలం చేసుకోవడానికి ఇదిగో ఉజ్జియాకి దేవుడు సహాయం చేశాడు. సైన్యానికి కావలసినటువంటి పరికరాలన్నీ తయారు చేసుకోండి, డాలులు, ఈటెలు, శిరస్త్రావణములు, కవచములు, విల్లులు, వడిసెలు చేయించుకోవడానికి దేవుడు అతనికి సహాయము చేస్తూ వచ్చాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అతనిని స్థిరపరిచేంత వరకు, శత్రువుల ఎదుట అతడు ఒక కోట గోడవలే కనపడేంత వరకు, శత్రువులకు అతడు ఒక ప్రబలమైన వాడిగా కనపడేంత వరకు దేవుడు ఇదిగో ఆ చిన్నవానికి ఆశ్చర్యకరమైన సహాయము చేస్తూ వచ్చాడు. దేవుని పిల్లలారా, మీరు గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం, 16 సంవత్సరాల వయసులో ఉజ్జియా పట్టాభిషిక్తుడై యెహోవాను అతడు ఆశ్రయిస్తే దేవుడు అన్ని విషయాలలో యుద్ధములకు వెళ్తే సహాయం చేసి, ప్రాకారాలు కడుతున్నప్పుడు సహాయం చేసి, తోటలు అవన్నిటి ఫలభరితంగా వర్ధిల్లున్నట్లు సహాయం చేసి, సైన్యమును దిట్టపరచుకోవడానికి సహాయం చేసి, సైన్యమునకు కావలసినటువంటి సామాగ్రి అన్నిటి విషయంలో సహాయం చేసి, అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది, అన్ని విషయాలలో స్థిరపడినట్లుగా, అన్ని విషయాల్లో అతడు స్థిరపడు వరకు దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఉజ్జియాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. పిల్లారా, మీరు చూడండి, దేవుని యందులో భయభక్తులు కలిగి, దేవునిని ఆశ్రయించి, దేవునిని అనుసరించి ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయమును అనుగ్రహించి వారిని స్థిరపరుస్తాడు అన్న విషయాన్ని ఈరోజు ఉజ్జియాని బట్టి మనం నేర్చుకోవలసి ఉంది. చూడండి ఎంత అద్భుతంగా రాశారు ఈ మాట. 15వ వచనం, 2వ దినవృత్తాంతాల పుస్తకం 26వ అధ్యాయం 15లో చివరి వచనాలను చూడండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఉజ్జియా దేవునిని ఆశ్రయించాడంటే దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయమును చేస్తూ, దేవుడు అతన్ని స్థిరపరిచి, దేవుడు అతని కీర్తిని నలుదిశల వ్యాపింపజేశాడు. అదిగో
16 సంవత్సరాల వయసులో పట్టాభిషక్తుడై యోధా ప్రజలను ఏలుతున్నటువంటి ఉజ్జియా కీర్తి దేశ నలుమూలలా వ్యాపించింది. దానికి గల కారణం అతనికి యెహోవా తోడున్నాడు, అతనికి యెహోవా సహాయం చేస్తూ వచ్చాడు. దానికి కారణం అతడు యెహోవాను ఆశ్రయించాడు. దేవుని ప్రజలారా, ఉజ్జియాను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మనం యెహోవాను ఆశ్రయించినప్పుడు, నిండు మనసుతో మనం దేవుని అనుసరించి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన కీర్తిని వెల్లలు దాటిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును ఉజ్జియాకు అనుగ్రహించి తన తోటలను వర్ధిల్ల చేసి, తన సైన్యాన్ని వర్ధిల్ల చేసి, తన ప్రాకారములను దిట్టపరిచి, తన సైన్యమునకు కావలసినటువంటి యుద్ధ సామాగ్రిని సిద్ధపరిచి, అన్ని విషయాలలో ఆశ్చర్యకరమైన సహాయమును అనుగ్రహించి అతన్ని అన్ని విషయాలలో స్థిరపరిచాడు అని వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రియులారా, అతడు మనం చదువుకున్నటువంటి వాక్యంలోకి మరలా వచ్చేద్దాం. చూడండి మూల వాక్యంలోకి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయాడు. దేవుడు ఆశ్చర్యకరమైన సహాయమును అనుగ్రహించి దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి అతన్ని స్థిరపడినట్లుగా చేస్తే, అతని కీర్తి దూరమునకు వ్యాపించేటట్టు చేస్తే, అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించేశాడు. దేవుని ప్రజలారా, ఉజ్జియా దేవుని ఆశ్రయించినంత కాలం, ఉజ్జియా దేవుని అనుసరించినంత కాలం ఏం జరిగిందంటే, దేవుని అతడికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని అతన్ని స్థిరపరిచాడు. కానీ అతడు స్థిరపడిన తరువాత మనసులో గర్వించి ఏం చేశాడో తెలుసా? చూడండి ఏం చేశాడో చూద్దాం. 16వ వచనం. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయి, వారు రాజైన ఉజ్జియాను ఎదురించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్మను. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపము పీఠము పక్కన అతడు ఉండగా, యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. దేవుని ప్రజలారా, అతడు అన్ని విధాలా స్థిరపడిపోయిన తర్వాత అతడు మనసందు గర్వించి అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి, అహరోను సంతతి యాజకులు ప్రతిష్ఠింపబడిన వారు మాత్రమే ధూపార్తి చేతబట్టి ధూపం వేయవలసినటువంటి స్థితి. కానీ ఉజ్జియా గర్వించి యాజకుడు చేయవలసిన ఆ ధూపం వేసే పనిని అతడు చేయడం వలన, దేవునికి వ్యతిరేకమైన పని చేయడం వలన అతడికి కుష్టి వచ్చింది. వద్దని చెబుతున్నా, యాజకులు ఇది నీవు చేయకూడదని చెబుతున్నా చేసి అతడు ఏం చేశాడు తెలుసా? కుష్టిని సంపాదించుకున్న. నేటి దినాల్లో కూడా ఏమవుతుంది? ప్రతిష్ఠింపబడి వారు చేయవలసిన పనిని ప్రతిష్ఠింపబడిన వారు చేయకుండా చేయడం, ఎవరైనా చేయొచ్చు అనుకోవడం ఈరోజు అందరికీ ఇది పరిపాటి అయిపోతా ఉంది. సౌలు కూడా అంతే.
సమూయేలు ఇంకా రాలేదని బలి అర్పించేశాడు. దాన్ని బట్టి అతడు తన సంకల్పం దేవునికి తన పట్ల ఉన్న సంకల్పం అంతటిని పోగొట్టేసుకున్నాడు. ఇక్కడ ఉజ్జియా మనసందు గర్వించి తాను ఏ పని అయితే చేయకూడదో, ఏదైతే యాజకులు చేయవలసిన పని కూడా రాజుగా తను చేయాలని, ఏమైపోద్ది వాళ్ళు మాకంటే గొప్ప ఏమైనా సేవకులు అనుకొని మనసందు గర్వించి యాజకుల మీద కోపావేశుడై దోపార్దిని చేతపట్టుకోగానే అతనికి కుష్టు వచ్చింది. ఆ కుష్టుతోనే అతడు మరణించినట్లుగా, ఆ కుష్టుతో అతడు ఇదిగో పాలెము వెలుపుటకి త్రోయబడి అతడు ఆ కుష్టుతోనే మరణించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ప్రారంభం చాలా బాగుంది, ముగింపు అతని జీవితంలో బాగోలేదు. దేవుని ప్రజలారా, మనందరికీ కూడా గొప్ప గుణపాఠం. నీకు అప్పగింపబడిన పని మాత్రమే నువ్వు చేయాలి. ఎవరికి అప్పగింపబడిన పని వారు చేయాలి. నీకు కాని పని నువ్వు చేయడానికి వీల్లేదు. ఏ పని ఎవరికి దేవుడు నియమించారో అది మాత్రమే చేయవలసి ఉన్నది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు రాజువు, నీ పని నువ్వు చేయాలి. యాజకుడు పని యాజకుడు చేయాలి. ఆయన ప్రతిష్ఠింపబడినవాడు. దేవుని ప్రజలారా, మనసు యందు గర్వించి చూడండి. ఈరోజు చాలా మంది స్థిరపడిన తరువాత గర్వం, స్థిరపడిన తరువాత అహంకారం, ఒక మందిరాన్ని కట్టుకున్నాక, ఒక మంచి స్థితి వచ్చినాక, 4 స్టేజీలు దొరికి వాడబడ్డాక మహాగర్వం. ఒకప్పుడు నీ ప్రారంభం ఏమిటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి, కానీ ఇప్పుడేంటో తెలుసునా? నువ్వు స్థిరపడిన తర్వాత నీ స్థితి ఏంటి? ఒకప్పుడు ఒక పాట కోసం అడుక్కున్నావు కదా, ఒక అవకాశం కోసం అడుక్కున్నావుగా, కానీ ఇప్పుడేంటి? ఒక మీటింగ్ ఉందయ్యా, రాయ్యా, ఒక ఆరాధన చెయ్యయ్యా అంటే ఎంత ఇస్తావా అని అడిగే పరిస్థితి కొంతమంది. ఆరాధన చెయ్యయ్యా, రాయ్యా అంటే ఆ ఆరాధన సమయానికి వస్తాడు, ఇంకో పాట పాడడానికి రాడినా. ఇట్లా తయారైపోయారు ప్రజలు. వాక్యానికి రమ్మంటే ఆయన వాక్యం మనం ఇవ్వాలనుకున్న సమయానికి రాడు. ఆయన వాక్యం చెప్పడానికి వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. ఎందుకని? స్థిరపడిపోయారు. ఇక స్థిరపడిపోయిన తర్వాత బుద్ధులు మారిపోతున్నాయి. అంతకు ముందు ఎప్పుడు వచ్చేవాడు? ఒకరోజు ముందు వచ్చి ఎదురు చూసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? చాలా భయంకరమైనటువంటి విషయాలు చూస్తున్నాం. స్థిరపడిన తరువాత 4 అవకాశాలు వచ్చిన తర్వాత, 4 దగ్గరికి వెళ్ళి వాడబడిన తర్వాత మనసును గర్వించి, ఈరోజు గర్వం అన్నది క్రైస్తవ సమాజాన్ని ఏలుబడి చేస్తా ఉంది. నీవు మనసును గర్విస్తున్నావా అన్నదాన్ని చూడు. యెహోవా చేతి సహాయము వలన నీవు కలిగి ఉన్నటువంటి స్థాయి నీకు వచ్చింది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఆ స్థాయిని నిన్ను కింద పడవేయడం దేవునికి పెద్ద సమయం పట్టదన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఉజ్జియా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పుడు, తన మీద ఆనుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయము వలన అతడు వర్ధిల్లుచూ వచ్చాడు. అన్ని విధాల స్థిరపరచబడ్డాడు. ఎప్పుడైతే మనసందు గర్వం వచ్చిందో కుష్టు వ్యాధితో కూర్చోబెట్టేశాడు దేవుడు. రాజే కానీ రాజ్యము నుండి, ప్రజలలో నుండి కుష్టి వ్యాధి వలన త్రోయబడ్డాడు. తెలుసుకో, ఒక నక్షత్రం వలె వాడబడుతున్న నిన్ను కూడా దేవుడు కింద పడద్రోయడానికి పెద్ద సమయం పట్టదన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. గర్వం, నీ గర్వం వలన నువ్వు త్రోయబడటం పెద్ద సమస్య కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనైనా, వాక్యం వింటున్నటువంటి మీరైనా తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటయ్యా అంటే,
దేవుడు పైకెత్తగలడు, దేవుడు పడవేయగలడు. హన్నా ఒక కీర్తన పాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన పైకెత్తగలిగిన వాడు, ఆయన పడద్రోయగలిగిన వాడు. మహిమ కలిగిన సింహాసనముకి ఎత్తగలిగిన వాడు ఆయనే. ఒకరిని పేదవాడిగాను ఐశ్వర్యవంతునిగాను చేయగలిగిన వాడు, ఒకరిని కుంగదీయగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు ఆయనే. తెలుసుకోవాలి, ఈరోజు దేవుని చేతులు నిన్ను హెచ్చిస్తాయి, అదే దేవుని చేతులు అవసరమైతే నేను పడద్రోయగలవు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇతని ప్రారంభం చాలా బాగుంది, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి ముగింపు అస్సలు బాలే. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. నీ ప్రారంభం కంటే నీ ముగింపు అత్యధికమైన మహిమకరంగా ఉండినట్లు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలి. నీ ప్రారంభము స్వల్పమైన నీ ముగింపు మహిమకరం అవ్వాలి. నీ ప్రారంభం కొద్దిగా ఉన్నా నీవు తుదకు మహాభివృద్ధి నొందు అని చెప్పబడినట్లు నువ్వు ఎదగాలి. నీ ప్రారంభ జీవితం పాపముతో ప్రారంభమైన నీవు పరిపూర్ణుడవై క్రీస్తును చేరవలసి ఉంది. కనుక ప్రారంభము కంటే ముగింపు ముఖ్యం. ప్రారంభము కంటే ముగింపు ఎంతో మహిమకరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇదిగో ఈ విజయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, యెహోవాను ఆశ్రయిస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయం మనల్ని స్థిరపరుస్తుంది. మనం ఎప్పుడు గర్వాంధులమయ్యామో అప్పుడు పడద్రోయబడతాం. కనుక మనం ఆయన ఆశ్రయించి ఆయన సహాయం వలన స్థిరపరచబడదాం. నిత్యము ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆనుకొనుచు, ఆయన మీదే ఆనుకొనుచు మన అంతరంగంలో గర్వం రానివ్వకుండా నిత్యము దీనులమై ఆయన ఎదుట భయముతో వణుకుతో మనకివ్వబడిన రక్షణను మన జీవితాన్ని కొనసాగించుకోగలిగిన కృప ఆ మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అద్వితీయుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహిమ కలిగినటువంటి ప్రభువా వాక్యానికై స్తోత్రం. ఉజ్జియావలే మిమ్మల్ని ఆశ్రయించి మేము వర్ధిల్లడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయించిన ఉజ్జియాకు మీరు సహాయం చేసి, ప్రభువా ఇదిగో ఆశ్చర్యకరమైన సహాయం కలిగి అతడు స్థిరపడ్డాడయ్యా. మేము మా జీవితంలో మీ మీద ఆనుకొని మేము అన్ని విషయాల్లో స్థిరపడుటకు మాకు సహాయం చేయండి. ఉజ్జియా గర్వించాడు మనసందు. స్థిరపడిన తర్వాత మా జీవితంలో గర్వం రావద్దు. మేము స్థిరపడిన దాన్ని బట్టి ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండడానికి, ఎంత ఎదుగుతామో ఎంత ఇదిగో తండ్రి ప్రభు మేము ఇదిగో ప్రభు ఆశీర్వదింపబడతామో అంత దీనులమై బ్రతకడానికి మాకు సహాయం చేయండి. మేము స్థిరపడిన తర్వాత కూడా ప్రభువా భయముతో వణుకుతో ప్రభు మీ ఎదుట ప్రభువా దీనులమై బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా పైకి హెచ్చించిన నీవే కింద పడద్రోయగలిగిన వాడవని ఈ ఉజ్జియాన్ని బట్టి మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా హెచ్చరికగా మేము తీసుకుంటున్నాం. నిజమే తండ్రి, నువ్వు హెచ్చిస్తావు, నువ్వు పడద్రోయగలవు కూడా నాయన. కాబట్టి ప్రభువా ఇదిగో అహంకారులు ప్రభువా గర్వాంధులను నువ్వు పడద్రోస్తావు నాయన. దీనులకు కృపనిస్తావు ప్రభువా. ఇదిగో అహంకార గర్వములు మాలో లేకుండా మీరు పెరికివేయండి తండ్రి. ఎప్పటికీ రానివద్దు ప్రభువా. అలా బ్రతకడానికి మాకు సహాయం చేయి. నిత్యము దీనులమై మేము నివసించడానికి మాలో ఉన్నతమైన కృప పెట్టి నడిపించమని, వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన జీవవాక్కులు మనలో నిలిచిన ఫలించిన